ఎక్కడికి వెళ్ళింది ఛాయ? మా రమ్యకు లేదా ఆకు పనికి అప్పుడే బట్టలు కూడా తెచ్చుకుందంట. మంచిదే కదా. మంచిదేమా, మాకెప్పుడు తీసుకొస్తావని. తీసుకొస్తాంలే, ఇంకా పండగ వారం రోజులు ఉంది కదా. రమ్య కోటి కాదు మా, చతుర, సీత, దీప్తి, చిన్మయక్క వీళ్ళంతా తీసుకున్నారంట. అవునా? అవునమ్మా, ఉగాది మన తెలుగు పండగ కదా, అందుకే అందరు లంగా ఓనీలు లంగా జాకెట్లు కొనుక్కున్నారు. మరి నాకు లంగా ఓని కొనిమా. అయ్యో దాందే ఉంది, తప్పకుండా కొనిస్తాను. పైగా వాళ్ళందరూ నువ్వు కూడా బాగుండాలి కదా. నేను మీ వాళ్ళందరికీ చెప్పేసి వస్తాను, రేపు మేము టౌన్ కి పోయి కొత్త లంగా ఓని తెచ్చుకుంటామని. ఇదేంటిది ఛాయ? ఎలాగో రేపు తీసుకొస్తాం కదా, ఈ లోపు చెప్పడం దేనికి, రేపు వచ్చాక చూపిస్తూలే. ఆశ చెప్పడం వడా, వాళ్ళందరూ ముందర ఎంత బిల్డప్ ఇచ్చినారు. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్తాను, నీకు చెప్తా అంతే మమ్మీ, నువ్వు అడ్డు చెప్పదు మమ్మీ అంతే. ఏమైంది దీనికి? ఏ ఛాయ ఛాయ, వాళ్ళు చెప్పారని చెప్పి ఇది కూడా పోతుంది ఊర్బీర్కి అందరికి చెప్పేకి. అమ్మ నీకు చెప్పడం మర్చిపోయా, రేపు మనం టౌన్ కి వెళ్తున్నాం కదా, నాకు మ్యాచింగ్ రిబ్బన్లు, మ్యాచింగ్ కమ్మలు, మ్యాచింగ్ బొట్టు బిల్లలు, మ్యాచింగ్ పాపిడి బిల్ల, అలానే మ్యాచింగ్ గాజులు కావాలి. మర్చిపోకు, పోయిస్తే వాళ్ళని చెప్పేసి వస్తా, సరేనా?